నమస్తే రోజా గారు, నమస్తే నాగబాబు గారు. నా పేరు రోహన్ అండి. నేను సుడిగారి సుజిత్ వాళ్ళ తమ్ముడిని. లాస్ట్ టైం మా అన్నయ్య న్యూ ఇయర్ పార్టీకి సెలబ్రిటీస్ అందరినీ పిలిచి పార్టీ ఇచ్చాడు. సో ఈ పండక్కి సెలబ్రిటీస్ కాకుండా ఓన్లీ వాళ్ళ ఫ్యామిలీస్ ని పిలిచి నేను పార్టీ ఇస్తున్నాను. ఆల్రెడీ కాల్ చేసి వాళ్ళందరికీ ఇన్విటేషన్ పంపించాను. లెట్స్ సీ ఎవరు వస్తుందో చూద్దాం. నేను ఆటో వాణ్ణి అన్నగారి రూటు వాణ్ణి న్యాయమైన రేటు వాణ్ణి ఎదురులేని ఆటగాన్ని. ఎలా ఉన్నా? నేను బాగున్నాను. ఏంటి ఇంత లేట్ గా వచ్చావు నువ్వు? వచ్చేటప్పుడు ఒకడు రన్నింగ్ బస్ లో ఎక్కబోతూ ఆటోకి వెళ్ళిపోయాడు. సరే బాబుని తీసుకుని రాలేదా నువ్వు? ఎలక్షన్స్ లో చాలా బిజీగా ఉంటారు కదా, మనం పిలిస్తే వస్తారా ఏంటి పండక్కి? ఆటో 2.0. పాప మీ నాన్నగారు మీతో ఎలా పడుతున్నారా ఏంటో. చూడు రోహన్, మా నాన్నగారు ఎప్పుడు మనసులో ఒక మాట అనుకుంటూ ఉంటారు. ఏ మాట? మనసులో మాట నాకు ఎలా తెలుస్తుంది? సర్లే నువ్వు వెళ్ళి కూర్చో. నేహాంత్ వాళ్ళ మదలను దీవెన వాళ్ళ ఫాదర్ వచ్చాదంట. ఎల్లు పైకి తీసుకురా. అక్కల కింద 4 పిల్లల్ని పెట్టాం వాళ్ళకి. దేనికి? వాళ్ళ పైకి రావాలంటే పిల్లలు ఉండాల్సిందే. మీరు మీ పిల్లలకి దారి చూపిస్తున్నారో తెలియదు కానీ మీ పిల్లల మట్టి మీకు దారి చూపిస్తున్నారండి. ఇంతకీ నిహాంత్కి ఎంత వస్తుందండి? అంతండి 10,000 15,000. మేడం నేను అడిగేది డబ్బుల గురించి కాదు, పర్సంటేజ్ గురించి. అదొకటుందా? దీవెన ఏం చేస్తుందండి? ఇల్లు కడుతుందండి. ఎక్కడ ఇసుకలోనా? కాదు, యూసఫ్గూడలో. ఫర్నిచర్ టేక్ చెక్ తో చేయించాలంట. అంటే అది వచ్చే చెక్కుని బట్టి ఉంటదండి. ఆవిడ రామప్రసాద్ వాళ్ళ వైఫ్ అరుణ గారు. హాయ్ అండి. ఏం పండగ కదా, నెయిల్ పాలిష్ చేసుకోలేదు? డాక్టర్స్ వద్దన్నారు. దేనికి? గోర్లకే. ఆవిడ వేసిన పంచులకి తలకాయ నొప్పి వస్తుంది. అర్జెంట్ జండు బాంగ్ కొనుక్కోవాలి. ఏంటి మీకు పేమెంట్ పెంచాలా ఏంటి? ఈయన ఒకటి ఎప్పుడు పేమెంట్ అంటే. అవును, నేహాంత్ ఏం చేస్తున్నాడండి? పొద్దు నుంచి ఒకటే గోల్ అండి, జూ పార్క్ తీసుకెళ్ళు అని. ఏమండి వంటగదిలో ఉన్న మిమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చారు, జూ పార్క్ తీసుకెళ్లేదా? అబ్బా మీరు మళ్ళీ చెప్తున్నారు మధు గారు. ఎల్కేజీ చదివే పిల్లని అడ్డం పెట్టుకుని నేనే వెనకాల కేజీ బంగారం వెనకేసుకున్నాడు నాకు చెప్తున్నాడు. ఏంటి భూకంపం వస్తుంది? అది అవినాష్ వాళ్ళ తమ్ముడు వచ్చినట్టున్నాడు. ఎవ్వడంట నిన్ను ఎత్తుకుంది ఏ తల్లికి పుట్టాడో. అసలు ఏంటి నేను నమ్మలేకపోతున్నాను. నేను మీ ముందు పర్ఫార్మెన్స్ కాదురా, ఎవడన్నా లిఫ్ట్ లో పైకి వస్తాడు కానీ నువ్వేంటి ఏకంగా లిఫ్ట్ నే పైకి తీసుకొని వచ్చా? యాక్చువల్లీ చాలా మంది దాన్ని పైకి తీసుకొస్తున్నారు కానీ దాన్ని ఎవరు పైకి తీసుకురావట్లేదు. అలాగే మీ అన్నని కూడా పైకి తీసుకురావాల్సింది. అది నవ్వల కాదు. రోహన్ గారు మీకోసం సంక్రాంతి కదా స్పెషల్ తీసుకొచ్చాను. అదే ఇదేంటి గుడ్డు కూడా పెట్టింది. కొంచెం నాకంటే ఓరక్షణ చేస్తుంది కదా. సరే నువ్వు కూర్చో. ఇంట్లో పల్లి నూనె అయిపోయింది, వెళ్ళి నేను నూనె తీసుకుని వస్తాను. ఎందుకండి? ఇంట్లో పల్లీలు ఉన్నాయా? పల్లీలు ఉన్నాయి. ఒక పిరిగడ్ ఇవ్వండి నాకు, చెప్తా. 1 minute. ఏం చేస్తా ఇప్పుడు? చూడండి, మామూలు కాదు నూనె. ఇంకోటి తీసుకురా. సరిపోయింది. కావాలా? ఇప్పుడు నీకు ఇస్తాను. అక్కడ వదొచ్చేదా చూసావా? మీరేంటి ఇక్కడ? పోనీ ఇక్కడైతే ఓకేనా? మామూలు పర్ఫార్మెన్స్ కాదండి మరి. ఈ సుజ్జి వస్తుంది, ఇంకా సుజ్జి రాలేదేంటి? వచ్చేసాడు రాడు. నేను వచ్చి చాలా సేపు అయింది, కింద కార్ పెట్టుకోవడానికి ప్లేస్ లేదు. ఓ సారీ, మా సెల్లార్ లో స్పేస్ లేదు. అంతరిక్ష మూవీ డైరెక్టర్ ఎవరో చెప్పు. సంకల్ప్ రెడ్డి. ఒక్క నిమిషం ఆగు నువ్వు. హలో సంకల్ప్ బాబాయ్, అర్జెంట్ గా స్పేస్ పంపించు. ఇప్పుడు చూడు స్పేస్ వస్తుంది. సర్లే నువ్వు వచ్చావు, నాకు అదే సంతోషం. నేను వెళ్ళి చికెన్ తీసుకొని వస్తాను. చికెన్ లేదా? అడగవేంట్రా బాబు, అడగాలి కదా నన్ను. హలో బాబాయ్, చికెన్ ఇచ్చే గేదెని పంపించు. చికెన్ ఇచ్చే గేదె? పితికిన లెగ్ పీస్ వచ్చాను అంతే. వదినా కొంచెం స్పైసీ తెప్పించావా? కొంచెం ఆయిల్ కూడా తగ్గించండి. అందరూ ఒకేసారి చెప్పండి, గేదె కన్ఫ్యూజ్ అయిపోయింది. ఏమి హాయ్, నీకు విషయం తెలుసా? కేరళంలో ఆఫర్ ఉందంట. నేను వెళ్ళినప్పుడు బట్టలున్నాయి. అరే సేమ్ నువ్వు కూడా మీ
అన్నలానా? హలో ఎక్స్క్యూజ్ మీ, నేను మా అన్నయ్య చూడడానికి ఒకలా ఉంటాం. వాడి మైండ్ సెట్ డిఫరెంట్, నా మైండ్ సెట్ డిఫరెంట్. నాకు పని ఇల్లు, ఇల్లు పని. ఏంటి పంచలన్నీ మా ఆయనలాగా జెన్యూన్ గా వేయొచ్చు కదా. ఓ మై గాడ్, ఓ మై గాడ్, ఓ మై గాడ్. సౌండ్ వేసుకో. ఒరేయ్ నీకు అంత కక్కుర్తేంట్రా, నేను ఇచ్చేంత వరకు ఆగలేవా? ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు, నేను తీసుకుంటా. అవినాష్ మేడం. నాకు డౌట్ నెక్స్ట్ ఎపిసోడ్ నువ్వు ఉంటావని. మేడం ఎంతసేపు ఈ ముసిలి బ్యాచ్ చెప్తే మనకు కావాల్సిన లభ రావట్లేదండి. ఇంకేం కావాలే నువ్వే వచ్చి వాడాలే ఇతను ఎవరంటే మన విష్ణుప్రియ వాళ్ళ సిస్టర్. విష్ణుప్రియ ఎవరు? అదే ఈటీవీ ప్లస్ లో చేసిద్ది, సుడిగాలి సుధీర్ పక్కన చేస్తుంది. వాళ్ళ సంగతి వదిలే, వాళ్ళ గురించి మనకు అక్కడ చెల్లెలా పుట్టడం నా అదృష్టం అనుకుంటున్నా. ఏ మీ అక్కంటే అంత ఇష్టమా నీకు? ఇష్టమా తొక్క, దాని పక్కన ఉంటేగా నేను అందంగా కనిపించేది. నాకెందుకో నేను ఒక సన్ఫ్లవర్ తో పోల్చాలంది, కానీ పోల్చలేకపోతున్నాను. సన్ఫ్లవర్ ఎప్పుడు సన్ చుట్టూ తిరుగుతూ ఉంటది, కానీ ఆ సన్నే ఎప్పుడు నీ చుట్టూ తిరుగుతూ ఉంటది. అయినా మీ మమ్మీ డాడీల మీద నేను పోలీస్ ఫైల్ కేసు చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకలా? నీలాంటి అందాన్ని భూమి మీద వదిలేస్తే నాలాంటి కుదరలు చచ్చిపోతారు కదా. ఇది ఖచ్చితంగా సుధీర్ డైలాగే. ఇగో ఈ సంగతి అందరూ మర్చిపో, నాకు నీ ఫోన్ నెంబర్ ఇవ్వచ్చుగా. నువ్వేం మారలే, మీ అన్నలానే. 96 నువ్వు ఏం మారలే, మీ అక్కలాగే. ఎవడు అడిగితే ఆడికి నెంబర్లు ఇచ్చేయడమే. ఏంటి స్కిట్ చేయమంటే మీరు అందరూ ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. మా ఆయన చూడండి ఎంత జెన్యూన్ గా చేస్తారో. అంటే చెప్తున్నాను న్యాచురల్ గా చేయమని చెప్పి. ఎవరు నువ్వు? ఎక్కడికి వచ్చావు నువ్వు? మా ఊరికి వచ్చాను నేను. ఇంతకు మీ ఊరేంటి? ఆకుడు ఉంది కదా. ఆకువీడు ఉంది. ఆకువీడే. సరే ఇటు చూసావా? చూడనట్టు. కొన్ని ఇటు చూసావా? నేను చూడనట్టు. దేనికి? నా పేరే చెప్పడు నేను చూస్తాను. సర్లే గానీ నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు ఇప్పుడు? భీమానే చూస్తున్నాను. ఎక్కడ దాకా చదువుకున్నావు? విజయవాడ చదువుకున్నాను. తర్వాత నిద్ర వచ్చి పడుకున్నాను. సర్లే గానీ ఎందుకు మీ నాన్నగారు ఏం చేస్తా ఉంటారు? మా నాన్నగారు పైకి చూడు, చూసా. వర్షం వచ్చినప్పుడు మేఘాలు వెళ్తాయి కదా, వెళ్ళిపోతున్నాయి. వెనకాల నుంచి తోచారు మా నాన్నే. సర్లే గానీ మొన్న ఎలక్షన్స్ జరిగాయి కదా, ఓటు ఎవరికి వేసావు? ట్రంప్ కేసాను. ట్రంప్కి ఓటేయడం ఏంట్రా అసలు? ఇండియాలో ఓటేసాడు, అమెరికా ఎలా తీసుకెళ్తాడు? అమెరికా తీసుకెళ్ళాను. నేను నా ఓటు చచ్చేసుకున్నాను అంతే. ఒరే ఓటు తీసుకురావడం ఏంట్రా బాబు? బాబు ఎవరు నువ్వు? నీకేం కావాలి? నేను రాకేష్ వాళ్ళ తమ్ముడిని. నీకు రాకేష్ కి అసలు పోలికలే లేవు. నేను రాకేష్ వాళ్ళ తమ్ముడని ఎలా నమ్మాలి? మీరు ఎన్నింటికి రమ్మన్నారు? 9 o'clock రమ్మన్నారు. నేను ఎన్నింటికి వచ్చాను? 9:30కి వచ్చారు. టైమింగ్ తెలియట్లేదా మీరు రాకేష్ వాళ్ళ తమ్ముడిని అనడానికి? ఎందుకు ఇంత లేట్ అయింది నీకు? బస్సులో వద్దాం అనుకున్నాను. ఓకే. బస్సు లేట్ అయిపోయింది. సైకిల్ మీద వస్తుంటే చిన్నపిల్లాడు లిఫ్ట్ అడిగి వచ్చాడు. మీ అన్నయ్యకి పిల్లలే లిఫ్ట్ ఇచ్చి నీకు పిల్లలే లిఫ్ట్ ఇచ్చి. సర్లే చేతిలో ఏంటి? ఓ చేతిలో డైపర్స్, ఓ చేతిలో చాక్లెట్లు. దేనికి? పిల్లల కోసం. బా వాళ్ళ తల్లిదండ్రుల కన్నా మీరు బాగా ఏది చేస్తున్నారా? మీరు నాకు టీయా? ఆపు ఆపు, నువ్వు మా ఆయన కన్నా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. సర్లే కాఫీ ఎట్లా పోసుకున్నావు? లడ్డు ఏనా తిను. మీరు నాకు లడ్డు. అవినాష్ చూడు, నీ వల్ల వీడు ఇలా తయారయ్యాడు. వాడు అవినాష్ వల్ల కాదు, మా ఆయన వల్ల వాడు అలా తయారయ్యాడు.
ఇవ్వమంటారు 2 మేడం? లడ్డూలు ఎక్కువ ఇవ్వండి. దేనికండి? మా నేహాన్ తింటాడుగా. మీరు అలా పెట్టి వాడిని అలా తయారు చేశారు. ఊరుకోండి, వాడి నోట్లో నాలుకే లేదు. ఏంటి అది కూడా తినేసాడా? సరే టీ తీసుకోండి. ఇంకో కప్పు నేహాంత్ కూడా ఇవ్వండి. చల్లకపోద్ది కదండి. వాడికి ఆ పట్టింపులే ఉండవులేండి. చూడండి వదిన గారు, కొంచెం న్యాయం చెప్పండి, ఆటో పంచం తగ్గించుకోమని. బయట జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎవరా అనేది? మా ఆయన ఎవరైనా ఏమైనా అంటే చీరేస్తా. అనవసరంగా మా ఆయన మీద బురద చల్లుతున్నారు. మీకు తెలుసా మా ఆయన వల్ల నవ్వులు చిగురిస్తున్నాయి. మా వదిన ఇంకా ఎన్ని పంచులు ఉన్నాయి ఇలాగా? ఒక 10-15 ఉంటాయి. 10-15 నేను జంపు. రూపాయి ఏమంటే 100 రూపాయలు ఎందుకు ఇస్తావు నువ్వు? మరి అవినాష్ తమ్ముడు అంటే ఆ మాత్రం ఉండాలి కదా మేడం. ఆ డైలాగ్ వాడదే మేడం. అంత బాగానే చేసారా, ఒక్కటి మర్చిపోయావు, మన ఫ్యామిలీ డైలాగ్. అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేని నాటకంలో మనుషులలో కూలిపోయిన ధర్మం ఒకటే అహం. ప్రతి పురుగులు కదిలించుడు కనిపించే నిజం ఒకటే ఆకలి. సాధించే శక్తి ఒకటే ఆశ. చాలరా బాబాయ్, జీవితం అంతా లెక్క చెల్లిస్తూ ఉన్నాను. రంగస్థల గ్రామ ప్రజలకు శుభవార్త. ఏంట్రా మహేష్, మీ ఆవిడ నీళ్ళు వేసుకుందా? మా ఆవిడ సంగతి పక్కన పెట్టు, నువ్వు వేసుకున్నావు ఎందుకు నీళ్లు? మిమ్మల్ని అలరించడానికి మన ప్రెసిడెంట్ గారు ఒక ప్రోగ్రాం పెట్టారు. ఏంట్రా బుర్ర కదా? ఏంటి అరికదా? ఒరే అరే, పంపు చెట్టు గడి విషయాలని నెలకి చెప్పమంటావా? అప్పుడు అవుతుంది, పెద్ద అరికథ అవుతుంది. మిమ్మల్ని అందరిని అలరించడానికి ఎవరొస్తున్నారో తెలుసా? ఎవడొస్తున్నాడు రా? అక్కడ అందరినీ టీవీలో ఆడుకున్నాడు, ఇక్కడ అందరిని ఆడుకోవడానికి వస్తున్నాడు ప్రదీప్. ఎవడొస్తున్నాడు? వాళ్ళు వస్తే రచ్చ రచ్చ. శ్రీముఖే రవి. ఆడు మాట్లాడేది తక్కువ, ఆడు గురించి మాట్లాడుకునేది ఎక్కువ. ఆడే సుడిగాలి సుదే. గెటప్ సీను, చమ్మక్ చంద్ర, రామ్ ప్రసాద్, శేఖర్ మాస్టర్, రోజా గారు, ఆటలు పాటలు డాన్సులు. ఇంకా చూస్తాడరా, మొదలెట్టు. చెయ్యండ్రా తెరా. చాలా రోజుల తర్వాత మనం ఇద్దరం కలిసి ఈవెంట్ చేస్తున్నాం. ఎలా అనిపిస్తుంది? ఈ రోజు కోసం ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా? ఎందుకు? 2 months అయింది తెలుసా? 2 months నుంచి నన్ను మిస్ చేస్తున్నావా? మిస్ బొంగ. 2 months అయింది. నా 10,000 తీసుకున్నావు, ఎప్పుడు ఇస్తావు? 10,000 గురించి ఇప్పుడు తీస్తాయింది. శుభమాని విజయదశమి మనం పండుగ జరుపుకుంటుంటే పండుగ అంటే గుర్తొచ్చింది. పోయిన పండుగకి తీసుకున్న 5,000 ఎప్పుడు ఇస్తావు? ఏంటే నోరు పెద్దగా అవుతుంది నాటకాల? ఈ ఈవెంట్ లో నేను పెట్టించింది నిన్నే. ముఖం ఎప్పుడన్నా అద్దంలో చూసుకున్నావా మాస్టారు? యాంకరింగ్ దగ్గర నుంచి నేర్పించింది నేను, ఇది నేర్పించింది నేను. జోకేసినప్పుడు నవ్వాలనా? మొగోడుతోని ఎంటర్టైన్మెంటే కాదు, మొగోడు ఇంకో మెట్టు కట్టి మిమ్మల్ని ఎదిగిస్తున్నాడు. మొగోడు లేకపోతే ఎంటర్టైన్మెంట్ లేదే. ఎంటర్టైన్మెంట్ అంటే ఆడవాళ్ళు, ఆడవాళ్ళంటే ఎంటర్టైన్మెంట్. విజయదశమి శుభమాని. ఈ రోజు ఈ సరైనోళ్ళు అమ్మాయిలు ఇచ్చేదే ఎంటర్టైన్మెంట్ అని చరిత్రలో మిగిలిపోతుంది చూడు. ఈ రోజు తెలుసుకుందాం ఎంటర్టైన్మెంట్ రావాలంటే అమ్మాయా అబ్బాయా. అయినా నాకు నీతో మాట్లాడింట్రా, పోరా. భయ్యా కరెక్ట్ టైం వచ్చినావు, గొడవ జరుగుతుంది, నువ్వే సెట్ చేయాలి. చూడు, కొన్నిసార్లు గొడవ పెట్టడం లేట్ అవ్వచ్చేమో గానీ గొడవ పెట్టడం మాత్రం పక్కా. చూడు భయ్యా, నాకు యాంకరింగ్ రాదంటుంది, డాన్స్ రాదంటుంది, యాక్టింగ్ కూడా రాదంటుంది. ఇప్పుడు పని చేద్దాం, అందులో అంటున్నది తీసేయి. నాకు డాన్స్ రాదు, యాంకరింగ్ రాదు, యాక్టింగ్ రాదు. క్లారిటీ క్లారిటీ. నీ సైడ్ గొడవ ఏంటి? నన్ను ఏమన్నాడు తెలుసా? నువ్వు వేస్ట్ దానివి, నీకు యాంకరింగ్ రాదు, నీకు ఎంటర్టైన్మెంట్ తెలీదు, ఏం తెలీదు అని అన్నాడు. ఇప్పుడు కొన్ని నిజాలు రవి చెప్పినా నేను చెప్పినా నీకు నువ్వు అనుకున్నా అది నిజమే నిజమే. అది అలా చెప్పాలి, అలా చెప్పాలి. ప్రదీప్ సూపర్. ఓసి
నీ జఫా బాడీ పెరిగింది కానీ బుద్ధి పెరగలేదు నీకు అబ్బాయిలు ఎంటర్టైన్మెంట్ మా అమ్మాయిలా కాదా? అబ్బాయిలుగా అమ్మాయిలు కాదా? ఇదిగో క్వశ్చన్ కరెక్టే, అడిగిన పర్సన్సే రాంగ్. మేమిద్దరం రాంగా కాదు, మీరు అడగడం తప్పు. అసలైన వాళ్ళు అడగాలి దాని గురించి. అబ్బో అసలైన వాళ్ళు ఎవరో మరి. యు వాంట్ టు సీ? yes, ప్లీజ్ సైడ్ అటాక్. భయ్యా ఇట్రా ఎవరో కరెక్ట్ పర్సన్స్ వస్తురట, నువ్వు ఇట్రా. కరెక్ట్ పర్సన్స్ అన్నావు కదా భయ్యా. ఆ వీళ్ళే కరెక్ట్ పర్సన్స్ గుర్తుపట్టాలి. ఇగో మేకప్ వేసుకు రమ్మన్నాను. సెలబ్రిటీలను గుర్తుపట్టాలి కదా అందరూ. మేకప్ వేసేలా పక్క నుంచో పెట్టండి. అసలు చూడు, ఇది చూడు. అరే బాబాయ్ గొడవ అవుతుందిరా. అమ్మాయిల వల్ల ఎంటర్టైన్మెంట్ వస్తుందా, అబ్బాయిల వల్ల ఎంటర్టైన్మెంట్ వస్తుందా అని. సరే నీకు క్లారిటీ ఇస్తా. పోవే పోరా షో ఎవరి వల్ల ఆడుతోంది? ఆబ్వియస్లీ నా వల్లే. ఆబ్వియస్లీ నా వల్ల. ఆల్రెడీ మోసి భుజం అరిగిపోయింది. అంత సినిమా లేదమ్మా. పోవే పోరా షో మన భుజ స్కంధాల మీద అలా లేపే. ఆ షోలో 2 లైట్లు లేకపోయినా నా అందంతా వెలుగులిస్తున్నాడు. నీకు లైట్లు అవసరమేమో, వీడియో షోకి లైట్. మావాడు తోప్, మావాడు తురుం, మావాడు లేకపోతే షో లేదు. మామూలు చదవచ్చు కదా. మీరు లైట్లే కావచ్చు, ఇది దీని జనరేటర్ లైట్. అవును కరెక్టే, జనరేటర్ లైట్. ఇగో నీతో నాకు అనవసరం. అనవసరం కదా. ఈ షోలో ఫస్ట్ నా పక్కన ప్రియాంక చోప్రా అని కత్రినా కైఫ్ అడిగారు, నేను వద్దన్నా. ఏంటి కత్రినా కైఫ్ ప్రియాంక చోప్రా? కత్రినా కైఫ్ స్పెల్లింగ్ చెప్పు అర్జెంట్ గా. KATR ఏదో ఉంటది, మనకంత పరిచయం లేదు. పోరి కత్రినా కైఫ్ ఏం చేస్తా చెప్పు. మనసు మమతా సీరియల్ లో హీరోయిన్. ఆయన నీతో మాట్లాడు. ఎంత ధైర్యం! నేను మామిడి మీద చేస్తాను నువ్వు. కరెక్ట్, వీడు ఉన్నాడు కదా. కొడుతుంటే చూస్తా అంటే భయ్యా. చూడటానికి బాగుంది భయ్యా. ఇప్పుడు చెప్పు, మా అమ్మాయిలు గొప్ప, మీ అబ్బాయిలు గొప్ప? నువ్వు బలవంతంగా ఒప్పించద్దు. ఆయన ఒప్పుకునే రకం కాదు. ఆయన వస్తున్నాడు. ఇంకెవడొస్తాడు? పిల్లవాడ్రా అన్నని. ఆ లేడీస్ అందరు ఏమంటున్నారు తెలుసా? ఏమంటున్నారు? నీకు అసలు గెటప్ లేయడం రాదంటారు. అసలు నీకు ఏమీ రాదంటున్నారు. మీరు కామెడీ చేయాలంటే ముక్కులు చేయాలి, కానీ కామెడీ చేయాలంటే హ్యాంగర్ కున్న షర్ట్ సరిపోతే. మీ పప్పులు ఉడకవు, అమ్మాయిలు ఇచ్చే ఎంటర్టైన్మెంటే గొప్ప. ఏంటి ముగ్గురు కలిసి ఒకే జోక్ చెప్తారు. ప్రదీప్, ఇందాక రవికి సుధీర్కి ఇచ్చిన టాబ్లెట్ ఇడికి ఇమ్మంటావా? అంత సీన్ లేదు. ఎన్ని చూసాం. సీనుగాడు ఇక్కడ. హలో, నీకు దమ్ముంటే మాకు రైట్ సైడ్ పడ్డది, వాడికి కూడా రైట్ సైడ్. పోనీరా, కష్టాలు మగాళ్ళకి రాకపోతే. మా స్కూల్లో టీచర్ కూడా కొట్ట తెలుసులుగా. మీరేం టెన్షన్ పడకండి. ఈ సమస్యకి పరిష్కారం ఇవ్వడానికి ఇంకోళ్ళు సిద్ధంగా ఉన్నారు వెనక. చూద్దాం ఎవరు వస్తారు. తీయండి డోర్లు. పాటకబాల స్వచ్ఛమైన అర్థ తెనుగు బిట్టకబాల
టెండర్ పెడితే ఎట్టా బేబీ మానేది కాదు వారి నా హాబీ ఊపై ఒళ్ళే చేసే దిల్లే భూగోళం మదిరేలా కదం తొక్కాలే. డాన్స్ బాగా చేసా కదా? నీకంటే నేనే బాగా చేస్తా. నీకన్నా నేనే బాగా చేసారా? డీ చూడలేదా? మూన్ వాక్ ఫుల్ ఫేమస్. ఫేమస్ ఏనా? మా అబ్బాయిలు డాన్స్ చేసిన, స్కిట్లు చేసిన, ఎంటర్టైన్మెంట్ చేసిన, అబ్బాయిలే ఎంటర్టైన్మెంట్ చేయగలరు. మీరు చేస్తారేమో కానీ ఎంతైనా మేము ఫ్రేమ్ లో ఉంటేనే అందంగా ఉంటది, అప్పుడే ఆడియన్స్ మమ్మల్ని చూస్తారు. అర్థమైందా? ప్రదీప్ భయ్య, ఇక్కడ పెద్ద గొడవ జరుగుతుంది కదా, నువ్వు చెప్పాలి కదా. ఏంటిదో పెద్ద గొడవ? ఇక్కడైతే కొట్టేసుకుంటున్నారు భయ్య. నాకు ముందు 32 ఉండే పళ్ళు, ఇప్పుడు 42 అయ్యాయి, మొత్తం పగిలిపోయి. 42 అయ్యాయి, మొత్తం పగిలిపోయి. ఎవర్రా? ఎవరు చెప్పింది ఇక్కడ? ఎంటర్టైన్మెంట్ నేనే. ఏంటి మా అమ్మాయిలు కనుక ఒక్కసారి బయటకు వెళ్తే మా వెయిట్ ఏంటో తెలుసా? తెలుసు. నువ్వు ఒక 90 ఉంటావు, నువ్వు 60 ఉంటావు, నువ్వు 30 ఉంటావు. చూడు రామ్ ప్రసాద్, నేను చూడు యావరేజ్ గా, నువ్వు బాగున్నావురా? ఏంటి 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 ఇంక మాట్లాడు. అలా కొడుతుంటే చూస్తారేంట్రా? ఆల్రెడీ మాకు రౌండ్ అయిందిరా. అయితే హ్యాపీ, నా కొడుకు కూడా ఫీల్ అయ్యా. ఇక ప్రేమగా మాట్లాడుకుందాం. ప్రేమగా మాట్లాడుకుందాం. నెక్స్ట్ ఎవరు వస్తారో చూద్దాం. గురుగారు వెల్కమ్. మీ గురించి వెయిటింగ్. ఆ సుధీర్ గాడు ఎందుకు ఏడుస్తున్నాడు? అంటే శ్రీముఖి కొట్టింది సార్. మరి రవి ఎందుకు ఏడుస్తున్నాడు? వాడిని కూడా శ్రీముఖి కొట్టింది. సుధీర్ గాడికి ఫస్ట్ టైం అంటే ఓకే, రవి గాడికి రోజు కొడుతుందిగా, ఎందుకు ఏడుస్తున్నావు? ఇవాళ దసరాని గట్టి కొట్టేది భయ్యా. మన ఎంటర్టైన్మెంట్ లో వేస్ట్ అంటున్నారన్న. ఏంటి ఎంటర్టైన్మెంట్ చేయలేమన్నారన్న, వాళ్ళ గొప్ప అంటారన్న, మాట్లాడుతుంటే కొడుతున్నారన్న. మనకు ఎంటర్టైన్మెంట్ రాదా? అది చంద్రన్న పవర్. నువ్వే చెప్పు, మా లేడీస్ అంటేనే కదా ఎంటర్టైన్మెంట్. మీకు ఎంటర్టైన్మెంట్ నాలెడ్జే లేదు, మీరు ఎంటర్టైన్మెంట్ గురించి మాట్లాడుతున్నారా? మీరు మర్చిపోతున్నారు, మీరు తీసుకెళ్లే 10 పాయింట్లు ఎవరి వల్ల? నేను కట్టుకున్న చీర వల్ల. మరి చూడండి, నేను కట్టుకున్నానన్నాను, మీరు కట్టుకున్నారు అనలా. అసలు మీకు చీర కట్టుకోవడం వచ్చా? ఫస్ట్ చెప్పు. ఎందుకు రాదు? అద్భుతంగా వస్తుంది. చీరకు ఎన్ని కుచ్చులు ఉంటాయి చెప్పు. నాకు తెలిసి ఒక 2-3 ఉండొచ్చు. అసలు చీరలు కుచ్చులు ఉన్నాయా? తీస్తారు కదా. వీళ్ళకు కుచ్చిళ్ళ గురించి తెలియదు. మీకేదో తెలిసినట్టు మాట్లాడుతున్నారు. చెప్పరా, చీరకు ఎన్ని కుచ్చులు ఉంటాయి చెప్పరా. సిల్క్ చీరకైతే 8 కుర్చీలు ఉంటాయన్న. బనారస్ చీరకైతే 3 కుర్చీలు, 4 పిన్నులు ఉంటాయన్న. కాటన్ చీరకైతే మొత్తం 6.5 కుర్చీలు అన్న. ఇక్కడ పిన్ పెడతారు, ఇక్కడ పిన్ పెడతారు. ఎలకి ఇలా ఉంటదన్న. మీరు చీర గురించి చెప్తే వాళ్ళ ఆడవాళ్ళో మీరు ఆడవాళ్ళో తెలియట్లేదురా నాకు. మీరు మర్యాద పూర్వకంగా చెప్పేసేయండి మా ఆడవాళ్ళే ఎంటర్టైన్మెంట్ అని. మేము ఒప్పుకోం. ఎంటర్టైన్మెంట్ కే బ్రాండ్ అంబాసిడర్ ఇక్కడ. మీరు వేస్ట్ అంబాసిడర్ కార్లే, మేము బెంజ్. ఇది ఒకరితే గ్యాపులు చూసుకుని డైలాగ్ ఎత్తుకుంటుంది. అసలు సిసలుగా పాటలు పాడే మా బిడ్డను తీసుకొస్తాము, అప్పుడు మాట్లాడండి ఇదే మాట. పాప ఎక్కడున్నావు రా. రాగి సెట్టెక్కాడు, రాగాలు తీశాడు, రోగమన్న వచ్చి సావడేమే వీని రాగాల మీద మన్ను పోయ్యా. వీణ్ణి మనమేమన్నామా, వీడయ్య సొమ్మేమన్నా తిన్నామా, వీడి అయ్య సొమ్మేమన్నా తిన్నామా. మీరే జాలగలడా నాయానతి. మా దగ్గర సింగర్స్ ఉన్నారండి. ఎవరున్నారు? నల్లాని మైకు పట్టి మేకలాగా వర్రుతున్నావు. ఓ మంగిలి మారు మాట్లాడితే అయితాము బ్రూసిలీ. మీ సైడ్ నుంచి మీ గ్యాంగ్ వచ్చారు కదా. అవును, మీరు గ్యాంగ్ వస్తారు, మాకు గ్యాంగ్ లీడర్స్ వస్తారు. అదే ఎవరు రాజే? నా మా వాళ్ళు వచ్చారు. పాప కట్అవుట్ చూసి కొన్ని నమ్మేయాలి. నువ్వు ఓకే? కట్అవుట్ ఏది? చూసుకున్నావా? అరే హా మీ డాడీ దగ్గరికి వెళ్ళిపో. దగ్గర నుండి అంత భయంకరంగా ఉందండి. మేమే ఎంటర్టైన్మెంట్ ఇస్తాం. అమ్మాయిలు కమాన్ తొడగొట్టండి.
కమాన్ అబ్బాయిలు జబ్బలు కొట్టండి జబ్బలు కొట్టండి. వెనక పెద్దమ్మ తల్లి ముంగడ మైసమ్మ తల్లి మధ్యలో మా గల్లి మా కేబుల్ ఎవరు కడిగేసిన తల్లి. సత్యాలు పిలురా. నేను తొడగొట్టినాక రావాలే కదా, ముందే వస్తే నిన్ను కొడతా. వెనక్కెళ్ళు. ఇప్పుడు ఒకడు మంచి కోరి ఒక అడుగు వేస్తే నేను 10 అడుగులు ముందుకేస్తా. అదే చెడు కోరి ఒక అడుగు వేస్తే 100 అడుగులు ఎదురొస్తా. ఏయ్, ఆ అడుగు పడితే నాకు ఎమోషన్స్ ఉండవు, ప్రమోషన్స్ ఉండవు, రిలేషన్స్ ఉండవు, రెమ్యునరేషన్స్ ఉండవు. చెప్పండి అందరికి, సినిమా అయినా సీరియల్ అయినా న్యూస్ అయినా న్యూసెన్స్ అయినా నేను దిగబడనంత వరకే. వన్ సైజ్ స్టెఫినీ హిస్టరీ రివర్స్. మా ఏరియాలో నేను అంటే మస్తు భయపడతారు, నువ్వేమి ఇట్లా చేస్తున్నావు? ఏ ఫ్లూటు, జింక ముందు పోదు, నా ముందు కాదు. వాంబు, ఈడేంటి లెజెండ్ గెటప్ లో ఉన్నాడు? అమ్మా డబ్బులు కట్టండి అని మనిషిని పంపించి అడిగించా. నో రెఫ్సాన్స్, ఇలా అయితే కాదు అని దండోర వేయించి అడిగించా. నో రెఫ్సాన్స్. అప్పుడు రాని రెఫ్సాన్స్ ఆఫ్టర్ ఆల్ కేబుల్ కట్ చేయగానే వచ్చిందే. పండుగప్పుడు టీవీ చూడని మళ్ళీ పండుగప్పుడు ముందు నన్ను కంప్లీట్ చేయని. నీకు తిక్క రేగాలేమో, నాకు 32 అవర్స్ ఆన్ లోనే ఉంటుంది. అది 32 అవర్స్ కాదు సార్, 32 పళ్ళే ఉంటాయి, గంటలు ఉండవు. నడుమ వస్తే అవే రాలుతాయి. వెళ్ళు. కాదు సతీ, పండుగప్పుడు మమ్మల్ని టీవీ చూడని చెప్పును. పండుగ పూట సినిమాలు చూడాలంటే కేబుల్ కావాలి. ఆ సినిమాలో హీరోయిన్స్ ఏ హీరోతో ఎఫ్ఐఆర్లు పెట్టుకున్నారో చూడాలంటే కేబుల్ కావాలి. కానీ కేబుల్ కనెక్షన్ ఇచ్చేవాడికి డబ్బులు వద్దా? ఎంత లెంత్ డైలాగులు సింగిల్ టేక్ లో చెప్తుంటే నీకు సెల్ఫీ దిగాలని లేదా? దానికోసం వెయిట్ చేస్తారు సార్, సెల్ఫీ దిగుదాం అని చెప్పి. సార్ ఒక్క చిన్న సెల్ఫీ సార్. సార్ ఇది తీసుకోండి ఒకటి. సెల్ఫీస్ దిగు, అంతేగాని మీద మీద పడి దిగావనుకో సిస్కిస్తా. అరే ఇంత కేబుల్ పెడతా పెట్టా సతీ. నీ పేరేంట్రా? బల్వీర్ సింగ్. నిన్ను చూస్తుంటే నాకు బల్వీర్ కాదురా, బలహీన్ సింగ్ అనిపిస్తుంది. ఎక్కడ పెరిగితే ఇక్కడ గోక్కున్నావు చూడు, అది రాని బలహీన్ సింగ్. బొట్టు పెడితే భయపడతాను అనుకుంటున్నావా? మారేడుపల్లిగా షేరయ్యే క్యా సమజ్రా సతీ? రే మారేడుకాయలు అమ్ముకునే వాళ్ళ ఉన్నావు నువ్వు, మారేడుపల్లిలో ఏం పీకుతావురా? సార్ ఇందాక డైలాగ్ మామూలు చెప్పలేదు సార్, మీకు గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నా, ఇది పడుకోండి. సుధీర్ నువ్వెందుకు వచ్చినావురా? అమ్మా అది తిప్పితే క్యారెక్టర్లో బయటకు వచ్చేస్తా. సూపర్ రా. సతీ నాకు అర్జెంట్ చిన్న ప్రాబ్లం ఉందిరా. ఏంటంటే మా తాత మా అత్తని బాబాల్ని అందరినీ కలిపమన్నాడు, నేను కలిపేస్తాను మాట ఇచ్చాను. నాకు అర్జెంట్గా ఏదో ఒకటి ఐడియా చెప్పరా. నీ దగ్గర ఫోన్ ఉంది కదా? ఉంది. ఓకే ఫాస్ట్. ఏం చేసావు సతీ? చూడరా, ఫాదర్ సీరియస్ కమ్ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సార్. నీకు అర్థం కావట్లేదు బాబు, పెద్ద ట్రబుల్ అయిపోయింది ఇది. ట్రబుల్స్ నాట్ మీ. ఐ యామ్ నాట్ ఏ ట్రబుల్, ఐ యామ్ ద థీట్. సమయం లేదు మిత్రమా, ఆత్రంగా వెళ్ళిపోవాలి. మరణ్యమా శరణ్యమా. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం ₹1 మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.